హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మేమైతే ఒక చిన్న పని పడి కర్నూలుకి అయితే వెళ్ళామండి. సో మేము కర్నూలుకి వెళ్ళినప్పుడు మా అత్తమ్మ అన్నారు మా ఆయనతో, ఎలాగో మీరు కూడా వచ్చారు కదా, నేను చాలా రోజుల నుంచి మా మామగారి పేరు మీద ఒక 10 మందికి అన్నదానం చేద్దాము అని అయితే అనుకుంటున్నాను, కానీ ఎప్పటికప్పుడు అలా పోస్ట్పోన్ అవుతూనే ఉంది అని అయితే చెప్పారండి. ఇంకా మా ఆయన ఏమన్నారంటే, సరే పదమ్మ మేము కూడా ఉన్నాం కదా, అలాగే వదిన వాళ్ళు కూడా ఉన్నారు, అందరం కలిసి చేద్దాము అని అయితే అనుకున్నామండి. సడన్గా మేము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవడం వల్ల మేము అంత ఎక్కువ మందికి వండలేకపోయాం, అందులో ఎక్కువ వెరైటీలు కూడా చేయలేకపోయామండి. ఇంకా మా అక్క అన్నారు, మా అక్కకి ఇలా కొంచెం, మా అక్కనే మా తోడుకోడలండి, ఈ వంటల విషయంలో వీటన్నిటిపైన కొంచెం ఎక్కువ అవగాహన ఉందన్నమాట. ఆమె ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ కూడా చాలా ఈజీగా చేసేస్తారు. సో మా అక్క అన్నారు, చిత్రాన్నం అయితే తొందరగా అయిపోతుంది మధు, చిత్రాన్నం పంచుతాము, ఒక 30 మందికి ఒక 2.5 పళ్ళ బియ్యం అయితే సరిపోతుంది అని అయితే ప్లాన్ చేసుకొని, ఇంకా అనుకునిందే తడవుగా వెంటనే అన్నీ ఏమేమి కావాలి ప్యాకింగ్కి కానీ అలాగే చిత్రాన్నం చేయడానికి మొత్తం అన్నీ సమకూర్చుకొని ఇంకా ఫాస్ట్గా ఇక్కడైతే చేస్తూ ఉన్నామండి. మామూలుగా మేమైతే అసలు ఈ వీడియో తీసేటప్పుడే మా ఆయనతో నేను చెప్పానమాట, ఎందుకండి వద్దు, నేను ఇలాంటి వీడియోస్ చూశాను, ఫుడ్ డొనేషన్ వీడియోస్ అలాంటివి, ఆ వీడియోల కింద కామెంట్స్ ఆల్మోస్ట్ ఎందుకు మీరు షో ఆఫ్ చేస్తున్నారా, ఇలాంటి వీడియోస్ ఎక్కువ వస్తాయి నెగిటివ్గా, అవసరం లేదు కదా అని అయితే అన్నాను. మా ఆయన అప్పుడు నాకు చెప్పిన మాట ఏంటి అంటే, మనం కూడా ఒకప్పుడు వేరే వాళ్ళు అలా ఫుడ్ డొనేట్ చేసిన వీడియోస్ చూసి మనం కూడా ఇస్తే బాగుండు అని మనం కూడా ఫీల్ అయిన వాళ్ళమే కదా, ఈ వీడియో చూసి ఎవరైనా ఇనిషియేట్ అయ్యి వాళ్ళు కూడా కొంతమంది కన్నా కనీసం ఫుడ్ డొనేట్ చేస్తే బాగుంటుంది కదా, ఆ ఉద్దేశంతోనే నేను వీడియో అనేది తీసుకుంటున్నాను, పోస్ట్ చేస్తున్నాను, ఇందులో ఎలాంటి షో ఆఫ్ కానీ ఏమి లేదని అయితే చెప్పానండి. సో మా ఆయన ఆలోచన కూడా నాకు చాలా బాగా నచ్చింది. నిజమే కదండి, మీరు కూడా మీ మనసులో తీరని కోరికలు కానీ లేదంటే మీ పిల్లల బర్త్డేస్ అప్పుడు మామూలుగా మనం చాలా ఖర్చు పెట్టి బర్త్డేలు అవి చేస్తూ ఉంటాం కదండి, వాటన్నిటికంటే కూడా ఒక 10 మందికైనా మీ చేతనైన సాయం ఇలా ఫుడ్ రూపంలో చేస్తే బాగుంటుంది అనేది నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో మేము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మా ఆయన, మా బావ, మా మరిది వీళ్ళు వెళ్ళిపోయి మార్కెట్కి ఇలా అల్యూమినియం కవర్స్ ఉంటాయి కదండి, అవి అయితే తీసుకొచ్చారనమాట ఫుడ్ ప్యాక్ చేయడానికి. మరి కవర్స్లో పెట్టి అవన్నీ మాకు అసలు తెలియలేదు, ఇవన్నీ కంప్లీట్గా మా ఆయన ఐడియా వేసుకొని వెళ్ళి, ఇంకా మామూలు ప్లాస్టిక్ కవర్స్ కూడా వాడకూడదు అనేసి ఈ పేపర్ కవర్స్, అల్యూమినియం ఫుడ్ ప్యాకింగ్ చేసే కవర్సు, అలాగే వాటర్ ప్యాకెట్స్, బనానాస్ అవన్నీ తీసుకొచ్చారనమాట. మేమేమనుకున్నామంటే లంచ్ టైం కంటే ముందే మనం ఫుడ్ ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా మధ్యాహ్నం అన్నం టయానికి కడుపు నిండా తింటారు కదా అని అయితే మేము ప్లాన్ చేసుకున్నామండి. అనుకున్నట్టుగానే మేము 12:30కంతా బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, మేము ప్లాన్ చేసుకునేది ఒక 30 మంది కోసమే కాబట్టి మా ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ. మేము మాట్లాడుకునేది ఏంటి అంటే, ముసలి వాళ్ళకి అలాగే ఎవరైతే నిజంగా అంగవైకల్యంతో ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని అయితే అనుకున్నాం అనమాట. ఇంకా అనుకున్నట్టుగానే మేమైతే మామూలుగా మనకి కర్నూలులో రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ కొంతమంది ఉంటారంటండి, వాళ్ళ కోసం ఇట్లా ప్రత్యేకంగా కట్టి ఉంటాయంట. కానీ మేమేమనుకున్నామంటే దారిలో వెళ్తూ ఉన్నప్పుడు మనకు అప్పుడు అనిపిస్తుంది కదండి, వీళ్ళకి నిజంగా ఫుడ్ అవసరము అనేసి, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి, అలాగే మా ఫ్యామిలీలో మా అందరి చేతుల మీదుగా ఒక్కొక్కరికి ఇవ్వాలి అన్నట్టు అయితే అనుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, మా అత్తమ్మ ఇచ్చారు, మా అక్క, మా ఆయన ఇలా అందరు ఇస్తూ ఉన్నారు. ఆ ఇచ్చే క్షణంలోనే నిజంగా మనసు అయితే కరిగిపోయిందనమాట. ఎందుకు అంటే మేము అలా ఇచ్చి ఆటో ఎక్కామో లేదో ఆ ముసలావిడైతే అది తీసుకొని ఆ అవ్వ ప్యాకెట్ ఇట్లా ఎంత అపురూపంగా ఓపెన్ చేసుకొని తింటుందో అండి. అప్పుడే అది చూసిన వెంటనే నిజంగా మేము అందరమే ఆటోలో నుంచి తొంగి చూసామన్నమాట. అంట మా అత్తమ్మ, మా అక్క, మా ఆయనకి కూడా చూపించాను, చూడు అబ్బా ఎంత అపురూపంగా తింటుందో ఆ అన్నము అనేసి. నిజంగా అన్నం విలువ, ఆకలి విలువ ఎవరైతే నిజంగా ఆకలిలో ఉన్నారో, ఎవరైతే నిజంగా అవసరంలో ఉన్నారో వాళ్ళకే తెలుస్తుందండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీలో కూడా మీ ఫ్యామిలీలో ఏదన్నా అకేషన్స్ ఉన్నా లేదంటే మీకు నిజంగా మనసులో ఏమన్నా తీరని కోరికలు, బలమైన కోరికలు ఉంటే కనుక మీ ఇంట్లో ఎవరైనా కాలం చేసిన పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ పేరు మీద ఇలా ఒక 10 మందికైనా మీ చేత్తో అన్నదానం చేస్తే కనుక మంచి జరుగుద్ది అని అయితే మనం ఆశిస్తాం కదండి. జరగదో అనేది తర్వాత విషయం అండి. కనీసం ఒక 10 మందికి కడుపు నిండా అన్నం పెట్టిన వాళ్ళం అవుతాం కదండి. సో ఇదండి ఈ ఫుడ్ డొనేషన్కి సంబంధించిన వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒకవేళ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మా ఆలోచన మంచిదేనా కాదా అనేది కింద కామెంట్ సెక్షన్ ద్వారా మాకు కామెంట్ అయితే చేసేయండి. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ని మీ కామెంట్స్ అండ్ లైక్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మన మధు మహా వ్లాగ్స్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.